ఇక తెలంగాణలోని మహిళా ఐఏఎస్ అధికారులపై అసత్య ప్రచారం చేసిన ఓ టీవీ ఛానల్పై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళా అధికారుల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేశారని సీరియస్ అయ్యారు. ఇక ఫ్యామిలీ డిస్కమ్ పాట్లను గుర్తించకుండా వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్స్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఎటువంటి ఆధారాలు లేకుండా కథనాలను అల్లడం జర్నలిజం విలువకే విరుద్ధమని ధ్వజమెత్తారు. ఇక మహిళా అధికారులకు స్వల్ప కాలంలోనే కంఫర్ట్ పోస్టింగ్ ఇస్తున్నారంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు. ఇది అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా పరిపాలనా వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సడలించే కుట్రగా అభివర్ణించారు. ఈ విధమైన రిపోర్టింగ్ మహిళా అధికారుల పట్ల అత్యంత విద్వేషపూరితమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య కథనాలను వెనక్కి తీసుకుని మహిళా అధికారులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు ఛానల్స్ పై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమని తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం శనివారం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘానికి సంఘీభావం తెలుపుతూ ఐపీఎస్ అధికారుల సంఘం శనివారం ప్రకటన విడుదల చేసింది. మహిళా ఐఏఎస్ అధికారుల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కొన్ని మీడియా వేదికలు చేసిన ప్రసారాలను తీవ్రంగా ఖండించింది. మహిళా అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వారి పోస్టింగ్లపై తప్పుడు ప్రచారాలు చేయడం కేవలం సంచలనం కోసమే చేస్తున్న కుట్రగా అభివర్ణించింది. తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న మీడియా సంస్థలు వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆ కథనాలను అన్ని సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఇక లేని పక్షంలో బాధ్యులపై కఠినమైన సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఐపీఎస్ల సంఘం హెచ్చరించింది. మహిళా ఐఏఎస్ అధికారులపై సదరు ఛానల్ కథనాన్ని ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం ఖండించింది. ఆరోపణలు పూర్తిగా అసత్యమైనవని, ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈ తరహా సంచలనాత్మక ప్రసారాలు ప్రజా సంఘాల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. జర్నలిజం పేరుతో ఆరోపణలు, వార్తలను ప్రసారం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పారు. ఇక సంబంధిత అధికారులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, వివాదాస్పద కంటెంట్ ను అన్ని వేదికల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక అధికారుల గౌరవాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, సహచర అధికారులకు మద్దతుగా ఉంటుందని ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం చెప్పింది.